ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుద్ధస్ఫటిక సంకాసం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వర స్వామినే నమః. మనకి ప్రతీ నెలలో కూడా అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. అసలు ఈ మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి, దీనికి ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధం ఏమిటి, దీన్ని జరుపుకున్నట్లయితే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి తెలుసుకుందాం. మాస శివరాత్రి అనగా శివుని జన్మదినం లేదా లింగోద్భవం అని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతీ నెలా జరుపుకునేదే ఈ మాస శివరాత్రి. ఆ మహాశివుడు లయకారకుడు, అలాగే మృత్యువుకి కారకుడు కాబట్టి ఈ మాస శివరాత్రి నాడు ఆయన్ని పూజించినచో మనకి మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉండడం వల్ల చంద్రమా మనసోజాత అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వారి ఆహారపు అలవాట్లపై ప్రభావితం చూపించడం వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనసు ప్రభావితం అవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయమును కోల్పోవడమో లేదా చంచల స్వభావాలుగా మారడమో, మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణాలకు కూడా హాని పెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనించినట్లయితే అమావాస్య తిథి ముందు గడియల్లో కొందరి ఆరోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరగడం జరిగి మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. దానికి కారణం ఇదే అని చెప్పవచ్చును. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా కూడా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రి నాడు కూడా తప్పకుండా చేయవలసిన అవసరం ఉంది. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అంటే కనుక అమావాస్య ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు మాత్రమే తీసుకుంటూ కాలక్షేపం చేయాలి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికాలు జరిపించుకుని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు, శక్తి ఉన్నవారు 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ లేదా 54 కానీ 108 కానీ ఇలా ప్రదక్షిణాలు చేయవచ్చును. అలాగే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసాన్ని భక్తులకు పంచినచో వారి వృత్తి అంశంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది. ఇక ఈ రోజున సాయంకాలం వేళలో ఆ పరమేశ్వరుడికి మారేడు దళాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకాలు, పూజలు చేయడం వల్ల చాలా మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశం లేనివారు, అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నవారు, తమ గృహంలో అశౌచ దోషం లేనివారు కూడా ఈరోజు ఉపవాసం ఉండి 3 పూటలా కూడా చన్నీటితో స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపైనే పడుకోవాలి. మాస శివరాత్రిని జరుపుకోవడం వల్ల, ప్రత్యేకించి ఈ రోజును సశాస్త్రీయంగా జరుపుకోవడం వల్ల మన జాతకంలోని క్షీణచంద్ర దోషములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీవ్రత తగ్గుతాయి. సంతానం లేని వారికి సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. వృత్తికి సంబంధించిన అవరోధాల వాటిల్లో కూడా మార్పులు తప్పకుండా కనబడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్ధకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించి దేవాలయాలకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమంతో ఖచ్చితంగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నారు. మానసిక సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. కావున ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి ఒక్కరూ కూడా ఈ మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభములను పొందుతారని ఆ శివపురాణంలో చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.